హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మనం 2 టైప్స్ ఆఫ్ హెన్నాస్ అనేది మనం చెప్పబోతున్నాం. మన ఇంటి దగ్గర దొరికే ప్రొడక్ట్స్తో మనం హెన్నా ఎలా తయారు చేసుకోలేదు అనేది ఈ ప్రాసెస్ మీ ముందుకు తీసుకొస్తాను. కమాన్ ఫ్రెండ్స్, వీడియోలోకి రండి. ఇవి మన ఇంటి దగ్గరగా న్యాచురల్గా దొరికే అన్ని ఆకులతో హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఇది మందార ఆకులు ఫ్రెండ్స్, ఇవి మందార పువ్వులు, ఇవి కరివేపాకు, ఇది గోరింటాకు, ఇది వేపాకు, ఇది పుదీనా, ఇది గుంటగున్నాకు. ఇవన్నీ నేను ఆల్రెడీ వాష్ చేసేసి నీట్గా ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీలో వేసుకుని కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటూ ఇది మిక్సీ చేసుకుంటూ మనం ఇది తలకి ఎలా అప్లై చేయాలో నేను మీకు ఇది మిక్సీ అనేది చేసి తీసుకొస్తాను ఫ్రెండ్స్. మనం ఇందాక ఇంగ్రీడియంట్స్ వేసి మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది పేస్ట్ మనం హెయిర్కి అప్లై చేయడం వల్ల మనకి వైట్ హెయిర్ అనేది చుండ్రు అలాంటివి ఏమీ ఉండవు. మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. దీన్ని ఇలా యూస్ చేస్తే మీకు అనేది చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి నెక్స్ట్ ఇంకో హెర్బల్ ప్రొడక్ట్ అనేది చెప్పాను కదా, ఇది మనం ఇన్స్టెంటెడ్గా హౌస్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన లీవ్స్ అన్నీ మీకు ఎలాగైతే చెప్పానో అవన్నీ నేను సన్ రైజ్లో పెట్టి ఎండబెట్టి దాని అన్ని మిక్సీ చేసి అవి పౌడర్ కింద తయారు చేసి ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చాను రండి. ఇది ఆమ్లా పౌడర్. మనకి ఆమ్లా పౌడర్ బయట షాపుల్లో కూడా దొరుకుద్ది, కానీ నేనైతే అలా చేయలేదు ఫ్రెండ్స్. నా దగ్గర ఉసిరికాయలు ఉంటే అవి కొని నేను ఇలా ఎండబెట్టి ఇలా పేస్ట్ అనేది చేశాను. ఈ పేస్ట్ అనేది మనం చాలా నీట్గా చేసుకోవచ్చు. ఇది మెంతు పౌడర్, ఇది కూడా మెంతులు ఎండబెట్టి ఇది కూడా గ్రైండ్ చేసి ఆ పౌడర్ అనేది చేశాను. ఇది ఆల్ కైండ్స్ ఆఫ్ లీవ్స్. మీకు చెప్పాను కదా ముందు వీడియోలో, మందార ఆకులు, మందార పువ్వులు, గుంటగున్నాకు, కరివేపాకు అన్ని లీవ్స్ ఇలా పౌడర్ చేసి దీన్ని ఇలా గ్రైండ్ చేశాను. ఇది బీట్రూట్, ఇది అనేది బీట్రూట్ పౌడర్. ఇది మన బయట షాపుల్లో దొరికే హెన్నా పౌడర్ని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పౌడర్స్ అన్నీ నేను ఒక స్పూన్ బీట్రూట్ పౌడర్ వేసాను, ఇంకో స్పూన్ ఆమ్లా పౌడర్ అనేది వేసాను, కొంచెం మెంతు పౌడర్ వేసాను, మళ్ళీ ఇది హెన్నా పౌడర్ అనేది నేను వేసాను. ఇది బీట్రూట్ జ్యూస్. ఇదన్నీ మనం మిక్స్ చేసుకోవడానికి ఇది బీట్రూట్ జ్యూస్ వాడుతున్నాను. బీట్రూట్ జ్యూస్ లేకపోతే మీకు టీ డికషన్ కాస్తారు కదా, అదన్నా యూస్ చేసుకోవచ్చు. ఆ టీ డికషన్ అనేది కెమికల్ కాబట్టి నేను న్యాచురల్గా బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. దీనికి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకుని ఎక్కువ బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేయకూడదు. అండ్ దీనికి కర్డ్ కూడా 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని థిక్ కన్సిస్టెన్సీలోనే మనం ఈ హెన్నా పౌడర్ అనేది కలుపుకోవాలి మిస్. జాగ్రత్తగా దీని బీట్రూట్ జ్యూస్ వేసుకుంటూ ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తగా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉండలనేది మనకి రాకూడదు. ఇలా ఉండలు రాకుండా ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఓవర్ నైట్ సోక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మనం రేపు పొద్దున్న పెట్టుకుంటామంటే తలకి ముందు రోజు నైట్ అనేది దీన్ని ఇలా ఇవన్నీ వేసి సోక్ చేసి దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇది హెడ్కి అప్లై చేయాలి. దీనికి ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్. ఓన్లీ ఎగ్ వైట్ అనేది వేయాలి.
చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ నేను ఎగ్ వైటే వేసాను, ఎగ్ వెల్లో అనేది నేను ఇందులోకి వేయలేదు. ఇప్పుడు ఎగ్ వైట్ కూడా వేసేసాం కాబట్టి ఇంగ్రీడియంట్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా మిక్స్ అయిపోయింది. ఇది ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని మీరు ఇలా హెడ్కి అప్లై చేయాలి. నేను చెప్పాను కదా, దీనికి ఓవర్ నైట్ అనేది సోక్ చేయాలి. దీన్ని మినిమం 6 అవర్స్ ఆర్ 7 అవర్స్ అనేది దీన్ని మనం సోక్ చేసి అప్పుడు మన హెయిర్కి పెట్టుకుంటే మన హెయిర్ వైట్ హెయిర్ కానీ చుండ్రు కానీ అండ్ ఇది హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్, మన ఛానల్ మీకు నచ్చినట్టయితే, మన వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ చివరున్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.